పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి నిత్యజీవ వాక్కుకు స్వాగతం. పునీత లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి 35వ వచనం వరకు. ఆ రోజుననే వారిలో ఇద్దరు యెరూషలేమునకు 7 మైళ్ళ దూరమున ఉన్న ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంఘటనలను గురించి మార్గమున ముచ్చటించుకొనుచుండిరి. వారు ఇట్లు తర్కించుకొనుచుండగా యేసు తనకు తానుగా వారిని సమీపించి వారి వెంట నడవసాగెను. వారు ఆయనను చూచిరి కానీ గుర్తింపలేకపోయిరి. మీరు నడుచుచు దేని గురించి మాట్లాడుకొనుచున్నారు అని ఆయన వారిని అడిగెను. వారు విచారముతో నిలిచిపోయిరి. అప్పుడు వారిలో క్లెయోపా అనునతడు, యెరూషలేములో నీవు క్రొత్తవాడవా? ఈ దినములలో అక్కడ ఏమి జరిగినది నీకు తెలియదా అనెను. ఏమి జరిగినది అని ఆయన తిరిగి ప్రశ్నింపగా వారు ఇట్లా చెప్పసాగిరి, నజరేయుడైన యేసుని గూర్చి వినలేదా? ఆయన ఒక ప్రవక్త, తన క్రియల యందును వాక్కునందును దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను శక్తిమంతునిగా పరిగణింపబడినవాడు. మన ప్రధాన అర్చకులు అధిపతులు ఆయనను మరణదండనకు అప్పగించి సిలువ వేసిరి. అయితే ఆయనయే ఇజ్రాయేలీయులను రక్షించునని మేము ఆశతో ఉంటిమి. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. మాలో కొంతమంది స్త్రీలు ప్రాతకాలమున సమాధి యొద్దకు వెళ్ళగా అక్కడ వారికి యేసు దేహము కనబడలేదు. అంతేకాకుండా వారికి దేవదూతలు ప్రత్యక్షమై ఆయన సజీవుడని చెప్పినట్లుగా వారు వచ్చి చెప్పి మమ్ములను ఆశ్చర్యపరచిరి. అంతటా మాలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగానే ఉండుట చూచిరి, కానీ యేసును మాత్రం చూడలేదు. అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల వచనములను అన్నింటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి రాయబడినవి అన్నియు వారికి వివరించెను. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు సాగి పోదలచినట్లు కనబడెను. అంతటా వారు ప్రొద్దు వాలిపోయినది, సంధ్యవేళ అగుచున్నది, మాతో ఉండుడు అని ఆయనను బలవంతము చేయగా ఆయన అందులకు అంగీకరించెను. యేసు వారితో కూడా భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి వారికి ఇచ్చెను. దానితో వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించిరి, కానీ ఆయన అదృశ్యుడయ్యెను. అంతటా వారు ఒకరితో ఒకరు, ఆయన మార్గములో మనతో మాట్లాడినప్పుడు లేఖనములన్నీయు మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అనుకొనిరి. వారు వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా అక్కడ 11 మంది శిష్యులను వారితో ఉండిన వారును, ప్రభువు వాస్తవముగా సజీవుడై లేచెను, సీమోనునకు కనిపించెను అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఎమ్మావుకు వెళ్తున్న ఇద్దరు శిష్యులు నిరాశగా బాధతో వెళ్తూ ఉన్నారు. యేసయ్య వాళ్ళతో పాటు నడిచినా వాళ్ళు గుర్తించలేదు. కానీ రొట్టె విరిచినప్పుడు వాళ్లకు యేసయ్య తెలిసారు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు మనం నిరాశపడతాం. అప్పుడే యేసయ్య మనతో నడుస్తున్నా మనం గుర్తించలేము. కానీ ఈ వాక్యంలో దేవుడు ఆ యొక్క రొట్టెను విరచడం ద్వారా ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. మన హృదయం కూడా ఆ శిష్యుల్లా మండిపోవాలి, రగలాలి. ఆ యొక్క దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మన యొక్క హృదయాలన్నీ కూడా ఒక దివ్య జ్వాల వలె రగిలినప్పుడు ఆ యొక్క ప్రభువు మన మధ్య ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోగలం. ఈ రోజు నుండి యేసయ్య యొక్క ప్రెజెన్స్ని గుర్తించే కృపని మనము కోరుకుందాం. ప్రభువా,
నీవు నాకు తోడుగా నడుస్తున్నావని గుర్తించే హృదయాన్ని మాకు దయచేయండి. ఆమేన్.